రేపు బుధవారం రోజున తులసి మొక్క దగ్గర ఇది పాతి పెట్టండి. 4 వైపుల నుంచి డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎందుకంటేనండి, ఎవరైతే బుధవారం పూట చక్కగా తులసి కోట దగ్గర, అంటే మన అందరి ఇళ్లలో తులసమ్మ ఉంటూనే ఉంటుంది కదా, ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా తులసి కోట దగ్గర అయితే ఇది పాతి పెట్టుకోండి. అలాంటి వాళ్లకు 4 వైపుల నుంచి ఏదో ఒక రూపంలో ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది, డబ్బునిస్తుంది, సంపాదననిస్తుంది. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పక ఆచరించుకోండి. తులసమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావించుకొని పూజలు అందుకుంటూ ఉంటుంది. ప్రతి ఇళ్లలో తులసమ్మ ఉంటూనే ఉంటుంది. ప్రతినిత్యం మనం పూజ చేస్తూనే ఉంటాం కదా. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత తులసికోట దగ్గర ఇలా చేస్తే అండి మీ సుడి తిరుగుతుంది. డబ్బు లేక నరకం చూసే వారికి ధనం రావటం, అలానే కాకుండా విపరీతంగా ఏంటంటే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక కష్టం పోయి సంపాదన ఏదో ఒక రూపంలో పెరగటం, ఇలాంటివి ఏంటంటే జరుగుతాయన్నమాట. అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత బుధవారం పూట ఏంటంటే కనుక ముఖ్యంగా ఎవరైతే తులసి కోట దగ్గర ఈ విధంగా పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు మంచి జరుగుతుందండి. తులసి లేని ఇంటి అంటే ఇల్లు అనేది ఉండనే ఉండదు. నార్మల్గా అందరు పెట్టుకుంటూ ఉంటారు, ప్రతిదినం పూజిస్తారు. కొంతమంది ఏంటంటే ఉదయం సాయంత్రం పూజించుకుంటే, కొంతమంది ఒక్కరోజే పూజిస్తారు. కొంతమంది ఏంటంటే తిథివార నక్షత్రాలను బట్టి దీపం పెట్టడం కానీ, నీటిని సమర్పించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే కనుక నీళ్లు ఈ విధంగా సమర్పించండి. అలా సమర్పిస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందండి. ఎందుకంటే తులసి మొక్కకు నీళ్లను సమర్పించే పద్ధతి కూడా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడుతుందన్నమాట. ముఖ్యంగా పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది. కాబట్టి బుధవారం పూటనే కాదు మిగతా రోజుల్లో కూడా ఇప్పుడు చెప్పే విధంగా నీటిని ఈ విధంగా సమర్పిస్తే చాలా మంచిది. అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు. మనం ఏంటంటే చేసే తప్పుల వల్ల కూడా మనకేంటంటే అనుగ్రహం కలగదు. ముఖ్యంగా గణపతి అనుగ్రహం కూడా కలగదు కదా. అలాంటి వాళ్ళు లక్ష్మీ గణపతి అనుగ్రహం కలగాలంటే గనక బుధవారం పూట అండి ఉదయం కావచ్చు, సాయంత్రం సంధ్యా సమయంలో ఎప్పుడైనా కావచ్చు, నీటిని ఈ విధంగా సమర్పించడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీ గణపతి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి. అందుకే ఒక గాజు గ్లాస్ని తీసుకోండి, లేదంటే రాగి చెంబుని తీసుకొని నీటిని సమర్పిస్తాం కదా, అలా కూడా తీసుకొని అందులో 2 చుక్కల అత్తరు లేదంటే 7 చుక్కల రోజ్ వాటర్, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, ఆ తర్వాత ఏంటంటే చిటికెడు మీరు అంటే కర్పూరం అండి, పచ్చ కర్పూరం ఉంటే చాలా మంచిది, అది తీసుకోండి. లేకపోతే వదిలేయండి కర్పూరము. ఇలా తీసేసుకుని ఏంటంటే చిటికెడు కర్పూరాన్ని చేతితో మెదిపేసి కలపండి. అంటే నీళ్ళల్లో అత్తరుంటే 2 చుక్కలే, అత్తరు లేకపోతే రోజ్ వాటర్ 7 చుక్కలు, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, ఆ తర్వాత పచ్చకర్పూరం పొడి చిటికెడు, లేకపోతే పచ్చకర్పూరం పొడి వదిలేయండి. ఇలా ఇవన్నీ కూడా కలిపేసిన తర్వాత ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అమ్మ మాకు గణపతి అనుగ్రహం కావాలి, నీ అనుగ్రహం కూడా కావాలి, సకల సంపదలు అంటే మాకు చేకూరాలి, మా ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టాలి, మాకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఈ తల్లి అనేసి ఆ నీటిని సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఎలా అంటే గనక గుర్తు పెట్టుకోండి, ఇది బండ గుర్తు. చాలా మందికి తెలుసుండదు, కానీ కొంతమందికి తెలుసు. ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చిందంటే కనుక మీ ఇంట్లో ఆనందం అండి, ఎక్కువగా ఏంటంటే కనుక ఆనందంగా ఉండగలుగుతారు. ఆ తర్వాత ఏంటంటే మీరు అంటే పూజ చేసినా చేయకపోయినా మీ ఇంట్లో ఖచ్చితంగా అగరబత్తుల వాసన అయితే వస్తూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో ఇంకా మనకు తెలియకుండా కొంచెం మనశ్శాంతి అయితే కలుగుతుంది. ఇలా ఏంటంటే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. నీటిని ఈ విధంగా సమర్పిస్తే అమ్మవారికి చాలా అదృష్టం అండి. అత్తరుంది కదా, ఇదేంటంటే కనుక లక్ష్మీదేవి ఒకవేళ మన ఇంట్లో లేకపోయినా మన ఇంటికి వచ్చేలాగా చేయడానికి ఈ అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ ఉపయోగపడుతుందన్నమాట. అందుకే అత్తర్ని కానీ రోజ్ వాటర్ని కానీ కలిపేసి చల్లండి. చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసండి బాగా. ఏంటంటే చాలామంది కూడా ఫాలో అవుతారు దీన్ని. తెలియని వాళ్ళు తెలుసుకొని ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే సకల సంపదలు ఇంకా మన సొంతం అయినట్టే. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గణపతి అనుగ్రహం ఉండదు, అప్పుల బాధలు ఉంటూ ఉంటాయి, అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మన జీవితం ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ మనకు కొన్నిసార్లు ఏంటంటే కలిసి రాదు కదండి. అలాంటి వాళ్ళు ఇది తులసికోట దగ్గర పాతి పెడితే ఖచ్చితంగా అప్పులు తీరుతాయి. అప్పులు తీర్చుకోవడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా మందికి తెలియని పరిహారము ఏంటంటే తులసి మొక్క దగ్గరండి ఈ పరిహారం అంటే నీటిని సమర్పించిన తర్వాత బుధవారం రోజే గణపతి అనుగ్రహం కలిగి మనకు సకల సంపదలు చేకూరాలి, అలానే కాకుండా అప్పులు తీరాలంటే కనుక మీరు ఏం చేయండి అంటే కనుక తులసి మొక్క దగ్గర పసుపు ఉంటుంది కదా, పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచించి అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే పసుపు తీసుకుని చిన్న ముద్దలాగా చేసుకోండి. చేసిన తర్వాత దానితో అంటే దాని మీద కుంకుమతో బొట్టు పెట్టి కొన్ని అక్షంతరాలండి
అంటే ఉంటే అక్షంతలు కొన్ని ఇలా వేయండి, లేదు అక్షంతలు లేవండి అనుకుంటే వదిలేసుకోండి. నార్మల్గా పూజ గదిలో మన పూజ గదిలో అక్షంతలు ఉంటాయి, ఒక 5-6 అక్షంతలైనా సరే పర్వాలేదు. ఇలా ఏంటంటే 5-6 అక్షంతరపు గింజలైనా సరే పర్వాలేదు, వేయండి. అంటే కుంకుమతో ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక బొట్టు పెట్టండి. మళ్ళీ బొట్టు పెట్టకపోతే మనకు ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఇలా మీరు ఇంకా ఈ పసుపు ముద్దని తీసేసుకొని తులసి కోట దగ్గరికి వెళ్ళేసి సంకల్పం చెప్పుకోండి. అంటే గట్టిగా సంకల్పం చెప్పండి. అప్పులు తీరాలి, అప్పుల కూబిలో నుంచి బయటపడాలి, మాకు గణపతి అనుగ్రహం కలగాలి, మాకంతా కూడా మంచి జరగాలి. ముఖ్యంగా మనం ఏంటంటే కనుక అప్పు కోసం చేస్తున్నాం, ధనం రావటం కోసం చేస్తున్నాం. కాబట్టి డబ్బు సమస్య పూర్తిగా తొలగించుకోవటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందండి. ఇలా పాతి పెట్టండి, అంటే ఒక సైడుకు పెట్టేయండి, ఇంకా వదిలేయండి, ఇంకా దాన్ని తీయాల్సిన అవసరం లేదనమాట. అలా పాతి పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది. పసుపు దేవతలకు దేవుళ్లకు చాలా ఇష్టం అండి. పసుపు మంగళకరమైనది. ఇలా ముద్దలాగా చేసి దానికి మన సంకల్పం చెప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి కోట లక్ష్మీదేవి రూపం కదా, అక్కడ పెడుతున్నాం. కాబట్టి ఆ తల్లి ఏంటంటేనండి ఆ పసుపు ముద్దని అందుకొని మన అప్పులు తీర్చేస్తుంది, మనకుండే కష్టాలను తొలగిస్తుంది, మనకు అద్భుతం అంటే అద్భుతం జరిగేలాగా చేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని కూడా మనం పొందవచ్చు అనమాట. కాబట్టి బుధవారం పూట ఇది కూడా చేసేసుకోండి. ఇంకా తర్వాత మీరు మంచి ఫలితాన్ని పొందండి. ఇక మనం ఏంటంటే కనుక బుధవారం అండి, కొంతమంది ఏంటంటే తులసి కోట దగ్గరికే వెళ్ళరు, అసలు ఏం చెయ్యరు కదా. అలా కాదండి, మీరు ఒంటి స్నానం చేసుకున్నా పర్వాలేదు, ఈ పరిహారాలు అయితే చేసుకోండి. ఒక బుధవారం చేయండి, ఆటోమేటిక్గా రెండో బుధవారం మీ అంతటా మీరే ఏంటంటే చేస్తారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదనమాట. మీ అంతటా మీరే చేసేసుకొని మీకుండే కొన్ని రకాల కష్టాలను తీర్చేసుకుంటారనమాట. అంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే కదా మన ఇల్లు మనకు అనుకూలించటం, ఇంటి వాతావరణం బాగుండటం, ఇంట్లో దేవతలు ప్రవేశించటం. అలానే కాకుండా కొంతమందికి విఘ్నాలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాని వారు కూడా ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే గణపతి అనుగ్రహం కూడా కలుగుతుందండి. పసుపు ముద్ద గణపతికి అంకితం చేయబడుతుంది కదా, పసుపు గణపతిని చేసుకుని మనం పూజించుకుంటాం. ముందు ఏ కార్యం చేసుకున్నా, ఇంట్లో ఏ శుభకార్యాన్ని మొదలుపెట్టినా ముందుగా ఏంటంటే గణపతినే కదా మనం పూజిస్తాము. అలాంటి గణపతినే ఏంటంటే గనక మనము అంటే పరిహారంగా చేసేసి అంటే దాన్ని అంటే ఇలా మనము అప్పు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఫలితం ఉంటుందన్నమాట. మీరే మార్పుని చూడగలుగుతారు. కాబట్టి ఇలా నీటిని సమర్పించిన తర్వాత ఇది చేసుకోండి. ఈ రెండు ఒకటే రోజు చేయాలంటే గనక మీ ఇష్టం అండి. ఒక రోజు కూడా చేసుకోవచ్చు, లేదంటే గనక విడివిడిగా కూడా చేయొచ్చు. నీళ్లు ఎప్పుడైనా సమర్పించవచ్చు. పరిహారం మాత్రం పసుపు ముద్దని మాత్రం మనము తులసి కోట దగ్గర పెట్టేటప్పుడు మాత్రం బుధవారమే పెట్టాలి. సమయం అంటూ ఏమీ లేదు, నియమాలంటూ ఏమీ లేవు. ఒంటి స్నానం చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరు పూజ చేసినా చేయకపోయినా, దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పసుపు ముద్దని చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. మీకుండే కొన్ని ఇబ్బందులు అప్పులు తీర్చేసుకోండి. ఇది పాతి పెట్టడం వల్ల 4 వైపుల నుంచి ధనం మన చేతికి అందుతుంది. అలానే కాకుండా గణపతి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటండి, తులసమ్మ ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలిసిందే కదా. తులసి కోట చాలా పవిత్రతను కలుగుంటుందండి. తులసి మొక్క వేర్లు ఉంటాయి కదండి, అవి అతీత శక్తిని కలుగుంటాయి అనమాట. అవేంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అండి. చాలా మందికి వీటి గురించి తెలియదండి. నిజం చెప్పాలంటే కనుక ఇవి భూతాలను, పేతాలను, అలానే కాకుండా మనని పట్టి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి. చీటికి మాటికి మనం ఏంటంటే కనుక అనారోగ్య బారిన పడిపోతూ ఉంటాం. అనారోగ్యం ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి ఈ పరిహారం చేసుకోండి. మీ పైన ఏదైనా సరే దిష్టి ఉంది, దోషం ఉంది, జనఘోష, నరఘోష ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయండి, వీటి వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి మీ సుడి తిరుగుతుందండి. ఒక్క రోజులోనే మీరు ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారనమాట. అందుకే తులసమ్మ గుబురుగా మీ ఇంట్లో ఉంటే ఏంటంటే కనుక నీళ్లు పోసిన తర్వాత వేర్లు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అలా బయటకు వచ్చిన ఈ వేర్ల నుంచి ఏంటంటే కనుక 2-3 వేర్లను స్వీకరించండి. మీరు అనుకోవచ్చు తులసి వేర్ల వల్ల ఏం జరుగుతుందండి అంటే కనుక తులసి వేర్ల వల్ల అద్భుతం జరుగుతుంది. అద్భుతం అంటే అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది. తంత్ర పరిహారంలో ఏంటంటే కనుక తులసి వేర్లకు అత్యంత శక్తి ఉంటుందన్నమాట. ఇది పెద్ద పెద్ద మునులు, సాధువులు చెయ్యని పనిని ఈ తులసి మొక్క వేర్లు చేస్తాయండి. ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఎక్కడికైనా వెళ్తామండి, అక్కడ అనుకోకుండా ఏంటంటే కనుక చెడుగాలి అనేది సోకిపోతుంది. గాలి రూపంలో మనని పడుతూ ఉంటుంది, అంటే ఇలా భూత రూపంలో మనని ఆవహిస్తూ ఉంటుంది కదా. దానివల్ల మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, పనులు సరిగ్గా చేసుకోకపోవటం, అంటే లైఫ్లో ఎదుగుదల అనేది లేకపోవటం, ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఏంటంటే కనుకనండి మీరు ఏది ఉండకూడదు, మీకు దిష్టి కూడా ఉండకూడదు అనుకునేవారు ఇలా తులసి వేర్లను మీరు స్వీకరించండి. తులసి వేర్ల కోసం ఏంటంటే తులసి మొక్కని మొత్తం ఇలా ఏంటంటేనండి తవ్వకండి. తులసి వేర్లు నీళ్లు పోస్తే బయటకు వస్తేనే తీసుకోండి. ఒకవేళ రాకపోతే కొద్ది రోజులు అంటే మీరు ఏంటంటే ఆగండి. వెంటనే ఏంటంటే కనుక చిన్న మొక్క అయితే రావు కదా, పెద్ద మొక్క అయితే కొంచెం తులసి వేర్లు బయటకు వస్తాయి, అవి దొరుకుతాయి, మనకు తెచ్చుకోవచ్చు. 2 చాలండి, ఎక్కువగా ఏం అవసరం లేదనమాట. అలా వేర్లను తీసుకున్న తర్వాత డైరెక్ట్గా కింద పెట్టకూడదు. ఏదైనా ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ పెట్టుకోవాలి. కింద పెడితే దాని పవర్ దిగిపోతుంది. ఎందుకంటే అవి మట్టిలో ఉన్నంతసేపు దానికి పవర్ ఉంటుంది. కింద పెడితే ఏంటంటే ఆ పవర్ దిగిపోతుంది. మట్టిలో నుంచి వేర్లు తీసిన తర్వాత కొంచెం శుభ్రం చేసేసుకొని ఆ తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి,
కుంకుమ పసుపుతో పూజించుకోండి. అంటే కొంచెం కుంకుమ పసుపు చల్లితే అవి కొంచెం శక్తివంతంగా మారుతాయి. అలా మారిన తర్వాత మీరు ఇక్కడ చూసే విధంగా ఏంటంటే గనక యంత్రం అని ఉంటుంది కదా, మనం తావీజ్ అంటాం, యంత్రం అంటాం. మనకు బాగాలేనప్పుడు మనం వేయించుకుంటూ ఉంటాం, కట్టించుకుంటూ ఉంటాం. అలానే కాకుండా కొన్ని తాయత్రులు కట్టించుకుంటే పెద్దగా ఫలితం ఉండదు, కొన్ని కట్టించుకుంటే ఫలితం ఉంటుంది. కానీ అప్పటికప్పుడే మనం ఫలితం పొందుతాం. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఏం జరగదు కదండి. అది ఉన్నా కానీ ఇంకా వేస్ట్లే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ యంత్రాలు అనేవి ఏంటంటే తావీజ్ అంటారండి, తావీజే అంటారు చాలా వరకు కూడా, యంత్రం అంటాం మనము. అవేంటంటే మనకు బంగారం వెండి షాపులు ఉంటాయి కదా, అక్కడ లభిస్తాయి. పూజా స్టోర్స్లో కూడా ఏంటంటే ఇవి దొరుకుతాయి అనమాట. అక్కడ నుంచి ఒక 50 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు కూడా ఉంటాయండి చెప్పాలంటే చిన్నవి. అవి తెచ్చుకోండి. అవి తెచ్చేసుకొని ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ వేళ్ళు అందులో పెట్టేసి మీరు మూత పెట్టండి. అంటే మళ్ళీ క్యాప్ని పెట్టండి. ఒక సైడ్ నుంచి ఓపెన్ అవుతుంది. గట్టిగా మళ్ళీ పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఎరుపు రంగు దారంతో కానీ లేదంటే కనుక నలుపు రంగు దారంతో కానీ మీ ఇష్టము. మీరేంటంటే కనుక మెడలో ధరించవచ్చు. ఇక్కడ ఏంటంటే కనుక మణికట్టు దగ్గర మనం అంటే ఇక్కడ అండి మన మోచే దగ్గర ఇలా మనం ఏంటంటే చక్కగా కట్టుకోవచ్చు. లేదంటే కనుక ముడతాలి రూపంలో కూడా కట్టుకోవచ్చు. మనం ఆడవాళ్ళం అయితే మన పుస్తలకు కూడా మనం కట్టుకోవచ్చండి. అంటే యంత్రం కాబట్టి ఇలా కట్టేసుకొని ఇంకా పెట్టేసుకుంటే ఏమవుతుందంటే కనుక మనకు తెలియకుండా మనలో ఏదైనా ఆవహించిన, ఏదైనా చెడు జరిగిన, ఏదైనా ఇబ్బంది ఉన్నా సరేనండి, అదంతా కూడా పోతుందన్నమాట, మంచి జరుగుతుంది. ఇది ధరించిన తర్వాత ఏంటంటే మనకు చెప్పాలంటే చెడు కళలు అనేవి రావండి. మనకి ఏదైనా అంటే మన మీద ఆవహించి ఉంటే అది కళల రూపంలో వచ్చి మనని ఇబ్బంది పెడుతుంది కదా, అలా జరగదనమాట. మంచి జరుగుతుంది, మంచి ఫలితాన్ని చూస్తాం, అద్భుతాలను చూసి మనం ఆశ్చర్యపోతాం. తులసి మొక్క వేరుకు అత్యంత పవర్ ఉంటుంది, చాలా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాము, మనం ధరిస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. సకల ఐశ్వర్యాలతో పాటు శుభాలు కూడా చేకరుతాయి. మన జీవితంలో ఉండే మనకు భయాలు ఉంటాయి కదండి, భయము, ఆందోళన ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. ఇదేంటంటే కనుక ఊడిపోదు, ఏం కాదండి. 3 నెలల వరకు చక్కగా భద్రంగా ఉంటుందండి. 3 నెలలే పనిచేస్తుంది. కొంతమందికి ఏంటంటే కనుక ఎక్కువగా చెడు ఉంటే అది 41 రోజులు పనిచేస్తుంది. కొంతమందికి అయితే 15 రోజులు, 16 రోజులు పనిచేస్తుంది. చాలామంది ధరిస్తారండి. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక ఇలాంటివి నమ్మరనమాట. నమ్మరి వారు చెయ్యకండి, నమ్మేవారు మాత్రమే చేసేసుకోండి. నమ్మకం లేనప్పుడు ఫలితం అనేది రాదు కదా, నమ్మితేనే కదా వస్తుంది. అందుకే నమ్మేవారు ఖచ్చితంగా ఇలా ఫాలో అయిపోండి, ఇక సరిపోతుంది. ఇలా చేసుకున్నట్టు చెప్పకండి, ఎందుకంటే మనకు ఫలితం రావాలి కదా. ముందు మనకు ఫలితం వస్తే ఆ తర్వాత మనం ఎవ్వరికి చెప్పుకున్నా ఏం కాదు. మనకు ఫలితం వచ్చిన తర్వాత అంటే చెప్పుకోవాలి. రాకముందే చెప్పేసుకుంటే మనకు జరగదు, వాళ్ళకు జరగదు, ఇబ్బంది కదా. అందుకే మీకు వచ్చేసిన తర్వాత వాళ్ళకు చెప్పేసుకోండి, సరిపోతుంది. కానీ ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. మీరు పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం అయితే ఎక్కువగా మీరు పొందే అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట.